ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు హెచ్టిఎంఎల్ గురించి చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉన్నా మీకు ట్యాగ్స్ అనేది ఐడియా ఉంటుంది, హెడ్డింగ్ ట్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ H1, H2, H3 అలా H6 దాకా ఉంటాయి. ఈ H1, H2, H3, H4, H5, H6 ఏం చేస్తుంది? ఒక టెక్స్ట్కి ఒక ఫార్మాట్ని ఇస్తుంది. H1 అంటే టాప్ టైప్, H6 అంటే లీస్ట్, అది ఒక లోయెస్ట్ హెడ్డింగ్ టైప్ అనమాట. H1 అనేది టైటిల్కి వాడతాం, H6 అనేది టెక్స్ట్కి వాడతాం. టైటిల్ అంటే ఏంటిది? బేసిక్గా టైటిల్స్ ఎలా ఉంటాయి? క్యాపిటల్ లెటర్స్లో బాగా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను H1 ట్యాగ్ వాడి HTML అని ప్రింట్ చేస్తా. తర్వాత అదే H6 ట్యాగ్ వాడి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ప్రింట్ చేస్తా. ఎలా ప్రింట్ అయ్యిద్ది? ఇప్పుడు HTML అనేది H1 ట్యాగ్ వాడాం కాబట్టి పెద్దగా ప్రింట్ అయ్యిద్ది. అదే మనం HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఏం ట్యాగ్ వాడాం? H6 ట్యాగ్ వాడాం. H6 ట్యాగ్ ఒక అర్థం ఏంటి? H6 ట్యాగ్ని ఎలా డిజైన్ చేశారు? అది చాలా తక్కువ ఫాంట్ సైజ్తో చిన్న టెక్స్ట్ లాగా చూపించాలి. ఎలా చూపిస్తుంది? మామూలుగానే చూపిస్తుంది, హైపర్ టెక్స్ట్ అని. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటి? H1 ట్యాగ్ వాడితే ఆ టెక్స్ట్ ఎలా చూపించింది? క్యాపిటలైజ్డ్గా, టైటిల్గా, పెద్ద ఫాంట్ సైజ్తో చూపించింది. H6 ట్యాగ్ వాడితే చిన్నగా, చిన్న ఫాంట్ సైజ్తో టెక్స్ట్ లాగా చూపించింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎవరిచ్చాము? మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసామా? లేదు. ఏం వాడాము? ఇక్కడ ట్యాగ్స్ వాడాము. ఇందాక చదివినట్టు మనము ఏ మార్కప్ లాంగ్వేజ్ ట్యాగ్ బేస్డ్. సో ఇక్కడ ట్యాగ్ బేస్డ్ H1, H6 అని ట్యాగ్స్ వాడాము. సో మార్కప్ లాంగ్వేజ్